మాక్సిమం మీ ఎల్బోస్ రెండు టచ్ చేయడానికి ట్రై చేయండి. మీ అరచేతులను ఒకదానికొకటి చూపించే విధముగా ఉంచండి. ఇప్పుడు మెల్లగా వీలైనంత వరకు రైట్ సైడ్కి ట్విస్ట్ కావాలి, కుడి వైపుకి. అందరూ ఒకే వైపు చేయడానికి ప్రయత్నించండి. కుడి వైపుకి వీలైనంత వరకు వెనుకకు చూడండి. తిరిగి రైట్ సైడ్ యూ హ్యావ్ టు సీ రైట్. మెల్లగా చేతులను మధ్యకు తెచ్చేసి ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మెల్లగా ఎక్స్హేల్ చేస్తూ వీలైనంత వరకు వెనుక వైపుకి చూడండి. వెనుక వాళ్ళని చూడాలి, ముందుకు కాదు వెనుకకు. మెల్లగా ముందుకు తెచ్చేయండి. అండ్ ట్రై టు ప్లేస్ అట్ యువర్ హిప్. నెమ్మదిగా మీ అరచేతులను మోకాళ్ళపై పెట్టండి. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ ది నీస్. స్పైన్ షుడ్ బి స్ట్రైట్. ఈ ఆసనంలో వెన్నెముకను నిటారుగా ఉంచడానికి ప్రయత్నించండి. క్లోజ్ యువర్ ఐస్. ఇది మెడిటేటివ్ పోజ్ అని అంటారు. ధ్యానాసనాల్లో ఇదొకటి. పద్మాసన్, సిద్ధాసన్, సుఖాసన్ అండ్ వజ్రాసన్. వేళ్ళు పండబెట్టండి, నిలబెట్టడం కాకుండా పండబెట్టండి. బ్యాక్ సైడ్ పాదాల వేళ్ళు పండబెడితే మంచిది. రైట్. నెక్స్ట్ మూవింగ్ టువర్డ్స్ ద తాడాసన్. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ ఆన్ యువర్ నీస్. మెల్లగా మీ హిప్ని మ్యాక్సిమం వీలైనంత వరకు పైకి లేపి నీల్ డౌన్ చేయాలి. నెక్స్ట్ మెల్లగా మీ అరచేతులను నడుంపై ఉంచి వెనుక మీ హిప్ని ముందుకు తోస్తూ వీలైనంత వరకు తలను ఎత్తండి. గుండె జబ్బుల వాళ్ళు, అబ్డామినల్ హెర్నియా, ఇంగ్వైనల్ హెర్నియా ఉన్నవాళ్ళు ప్రెగ్నెంట్ అనేది చేయకూడదు. నెమ్మదిగా రిలాక్స్. వజ్రాసనంలోకి వచ్చేయండి. ఆస్తమా వాళ్ళకు, రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అర్ధ ఉష్ట్రాసన చాలా మంచి ఆసన. నెక్స్ట్ అర్ధ ఉష్ట్రాసన లాగానే ఉష్ట్రాసన్, ఫుల్ ఉష్ట్రాసన్. అర్ధ ఉష్ట్రాసన ముందుకు తోస్తూ వీలైనంత వరకు ఒక చేయి తర్వాత ఒక చేయి పాదాలపై పెట్టడానికి ట్రై చేయండి. కుడివైపు చేయిని ఉంచి వెనక్కి పెట్టి వెనక వైపుకి చూడడానికి ట్రై చేయండి. మీరు కంఫర్టబుల్ పోస్చర్ అంటే కూర్చోవడానికి 4 ఆసనాలు ఉన్నాయి కదా. పద్మాసనం, అర్ధ పద్మాసనం, సుఖాసనం అండ్ వజ్రాసనం. మనం వేయాలి. పొట్ట ద్వారా బయటికి గాలిని వదిలేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తూ చేయాలి. మీరు గాలి ఈ విధంగా స్లోగా సెకండ్కి ఒకసారి శ్వాసను బయటికి వదులుతూ ఉండాలి. 1. No inhalations, only exhalation.